విధానం చూశారు మీరు. 2 నెలల కాలం అయింది నేను ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత. 2 నెలల్లో ఏ ఒక్క రోజు కూడా డెవలప్మెంట్ గురించి ఆలోచించాను తప్ప నా కోసం, నా వ్యాపారం కోసం నేను ఆలోచించిన విషయం ప్రజలందరికీ తెలుసు. నేను మాట్లాడుతూ ఉన్నాడు, కార్యకర్తల కోసం గోతులు పుడుతున్నాడు. సన్నాసి మాటలు మాట్లాడుతూ 5 సంవత్సరాల పాటు ఇంట్లో పడుకుని కనీసం గొయ్యి కూడా పోచలేని అసమర్థుడు ఇవాళ ఎలా పుడుతున్నారో తెలియకుండా మాట్లాడుతున్నాడు. ఏ కార్యకర్త, మా కార్యకర్తలు ఎవరు ఈ రోజు వరకు మేము డబ్బు సంపాదించిన పార్టీకి వచ్చిన నా దగ్గర ఎవరు లేరు. అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని అంతమొందించాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలి, లూటీ నుంచి ఆపాలని చెప్పి ప్రయత్నం చేసిన జన సైనికులు ఉన్నారు మా దగ్గర. మీకులాగా అసలు మీ కార్యకర్తలకే ఓ కప్పు కాఫీ ఇవ్వకుండా మొత్తం అంతా నువ్వే లాగిన సందర్భం ఈ ఊరందరికీ తెలుసు. ఇల్లు కట్టిన కానించి, బ్రాందీ షాపుల్లో కానించి, మట్టి అమ్ముకున్న కానించి, గ్రావెల్ లారీ కానించి, గ్రావెల్ రోడ్ల దగ్గర నుంచి, లిక్కర్లో షాపులు కమిషన్ దగ్గర నుంచి, శాండ్ యార్డ్ కానించి ఏది వదలకుండా రాష్ట్రాన్ని జగనన్న కాలనీ పూడి దగ్గర నుంచి, జగనన్న కాలనీ కొండం దగ్గర నుంచి అవినీతి లేని పరిస్థితి లేదు నీకు. అన్ని వాటిల్లో ఇల్లు కట్టుకుంటూ డబ్బులు ఇవ్వాలి. ఇంత అవినీతి మంత్రుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం, పవన్ కళ్యాణ్ నుంచి మాట్లాడుతూ ఉంటే ఆకాశం మీద ఉమ్మేసుకుంటే నీ ముఖం మీద పడుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఏంటో మీ నాయకుడికి తెలుసు. నీకు ఇంకా అర్థం అవ్వలేదేమో, ఇంకా మత్తులో ఉన్నట్టున్నావు. 2 నెలలు అయింది నీ డబ్బు చేతికి వచ్చి, అప్పుడే మీ నాయకుడు నువ్వు గతగతలు ఆడిపోతున్నారు. మీరు 5 సంవత్సరాల పాటు ఉండడం కష్టం, మీరు పార్టీ మారిపోతారేమో డౌట్గా ఉంది. జాగ్రత్తగా చూసుకోండి ఆ పని. కార్యకర్తలని, ఊరిని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. జనం మాతో ఉన్నారు, జనం నాకు ఓట్లు వేశారు కాబట్టి దానికి 10 రెట్లు సేవ చేసే నేను ఈ పని చేస్తాను. నీలాంటి తాటేకి చప్పులు బెదిరిపోయే పరిస్థితి నాకు లేదు. ఖచ్చితంగా పని చేయడానికి ఉన్నాను, పని చేస్తాను. గ్రామ సభల మీద ఈ కార్యకర్తల మీటింగ్ మాట్లాడాను. గ్రామ సభ స్వరాజ్యం వచ్చినట్టు ఉంది. అందరూ బయటకు వచ్చి మాకు రోడ్లు లేవు, మాకు డ్రైన్లు లేవు, మాకు మంచినీళ్ళు రావట్లేదు, మా చెరువులన్నీ పసరెక్కిపోయినాయి, అవుట్లెట్లు లేవు అని చెప్పుకునే పరిస్థితిలో ప్రజలు ఉంటే, నువ్వు ఇంట్లో కూర్చుని నువ్వేదో మాట్లాడుతూ ఉంటే అదే నువ్వు ఉన్నదే ప్రపంచం అనుకుంటే ఇక్కడ ఎవడో నేను విశ్వసించే పరిస్థితి లేదు. నీ టైం అయిపోయింది కాబట్టి నువ్వేదో 2 నెలలు టైం అయిపోయి డబ్బు కనపడక ఏం మాట్లాడుతావు అర్థమవుతుంది. కాబట్టి ఇంకా దాంట్లో బయటకు వచ్చి ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజల కష్టాలు తెలుసుకోమని కోరుతాను.